ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించింది ప్రభుత్వం. సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయనపై చర్యలు తీసుకుంది. మరోవైపు తానే తప్పు చేయలేదు అంటున్నారు వెంకట్రామిరెడ్డి. న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి సర్కార్ షాక్ ఇచ్చింది. ఆయన ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సాధారణ పరిపాలనా శాఖ తెలిపింది. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా విధుల్ని నిర్వహించిన వెంకట్రామిరెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలతో ఆయన్ను 2 ఏళ్లు సస్పెండ్ చేసింది ప్రభుత్వం. విచారణలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసినట్లు నిర్ధారణ జరిగిందన్న ప్రభుత్వం ఆయనకు 14 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగంలోంచి తొలగించింది. అయితే తను వైసీపీ కోసం పనిచేయలేదన్న వెంకట్రామిరెడ్డి ఆ విషయం రిపోర్ట్ ఇచ్చిన అధికారులు కూడా తెలుసంటున్నారు. ఉద్యోగులు అంటే ప్రశ్నించకూడదు ఎవరు అని భయపెట్టడానికి చేసిన ప్రయత్నం మాత్రమే ఇది. ఎందుకంటే ఉద్యోగులు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ లేదు. ఎందుకంటే మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం అంటే 2014-19 మధ్య ఉద్యోగులను రాజకీయంగా ఎలా వాడుకున్నారో మనందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ ప్యాకేజ్ బాగుందంటే నవనిర్మాణ దీక్ష అని ఈడ బస్సులు వేసుకొని ఉద్యోగులు తీసుకెళ్లి కార్యక్రమాలు చేయడం. ప్యాకేజీ బాగాలేదు, మళ్ళీ ప్రత్యేక హోదా కావాలంటే నల్ల చొక్కాలు వేసుకొని ఢిల్లీకి వెళ్ళి తీసుకెళ్లి బీజేపీని తిట్టించడం, అవన్నీ ఎవరు చేసిండ్రు? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? న్యాయం కోసం తను కోర్టులను ఆశ్రయిస్తానన్నారు వెంకట్రామిరెడ్డి. అడ్డగోలు వ్యవహారమే. ఈ ఆర్డర్ ఇచ్చిన ఈ ఫైల్ చూసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్కి తెలుసు ఇది చాలా తప్పుడు వ్యవహారం అని. కాకపోతే వాళ్ళు కూడా ఏం చేశారు, పైన వాళ్ళకు తలూపడం పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్డర్ వచ్చింది. కానీ ఇట్లాంటి వాటికైతే మేము భయపడము. ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం. ఉద్యోగుల గురించి ఇంకా గట్టిగా మాట్లాడతాం. తనను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం సరికాదన్నారు వెంకట్రామిరెడ్డి.